హలో అండి. గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు సన్‌షైన్ టారో. సో, ఇవాల్టి మన రీడింగ్ టాపికొచ్చేసి మీ పర్సన్ ఎనర్జీస్‌లో ఎలాంటి చేంజెస్ వచ్చాయి ఈ పౌర్ణమికి అనేది చెక్ చేద్దాము. సో, మీలో ఎవరికైనా ప్రైవేట్ రీడింగ్స్ కావాలి అంటే స్క్రీన్ పైన కనిపించే నంబర్‌కి వాట్సాప్ మెసేజ్ చేయండి. కాల్స్ చేయకండి. ఓకేనా? అండ్ మీ కెరియర్ రిలేటెడ్ గానీ, హెల్త్ గురించి కానీ లేకపోతే రిలేషన్‌షిప్, మ్యారేజ్ సో, ఏ ప్రాబ్లమ్ గురించి మీరు తెలుసుకోవాలనుకున్నా స్క్రీన్ పైన కనిపించే నంబర్‌కి కానీ, డిస్క్రిప్షన్ బాక్స్‌లో మళ్ళీ నా వాట్సాప్ నంబర్ మెన్షన్ చేశాను. మెసేజ్ మాత్రమే చేయండి. కాల్స్ చేయకండి. ఓకే. పర్సనల్ రీడింగ్స్ అనేది పెయిడ్ అండి. ఫ్రీ కాదు. ఓకే. గుర్తుపెట్టుకోండి. సో, చూద్దాము. గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. పాజిటివ్ రీడింగ్ వస్తే క్లెయిమ్ చేసుకోండి. సో, మీ పార్ట్నర్ ఎనర్జీస్‌లో ఎలాంటి చేంజెస్ వచ్చాయి ఈ పౌర్ణమికి అనేది చెక్ చేద్దాము. ఐ వాస్ వరీడ్ అబౌట్ స్టేటస్ అండ్ సొసైటీ. వాళ్ళు స్టేటస్ గురించి మనీ పరంగా స్టేటస్ గురించి కానీ, కాస్ట్ పరంగా కానీ, స్టేటస్ గురించి, సొసైటీ గురించి అంటే చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారు? ఈ రిలేషన్‌ని ఎలా తీసుకుంటారు? అని వర్రీ అవుతున్నారంట. అందుకే మీకు దూరంగా ఉంటున్నా అంటున్నారు మీ పార్ట్నర్. ఐ వాస్ అన్‌ష్యూర్ ఆఫ్ మై ఫీలింగ్స్. నా ఫీలింగ్స్ కరెక్టా? కాదా? నేను నిజంగా నిన్ను ప్రేమిస్తున్నానా? లేదా? అనేది నాకంత కరెక్ట్‌గా తెలియట్లేదు. అంత క్లారిటీ లేదు అంటున్నారు. ఐ స్టిల్ సీ యువర్ పిక్చర్స్. నేనింకా నీ పిక్చర్స్ చూస్తూనే ఉంటాను. నీ ఫోటోస్ కానీ, మీ ఇద్దరు కలిసున్నప్పుడు దిగిన ఫోటోస్ కానీ అలా. ఇంకా చూస్తూనే ఉంటారంట వాళ్ళు. ఇన్ ద లవ్ ఇన్ ద ఎండ్ అవర్ లవ్ మ్యాటర్స్. ఇన్ ద ఎండ్ అవర్ లవ్ మ్యాటర్స్. ఏదేమైనప్పటికీ ఆహ్, సొసైటీనా లేకపోతే రిలేటివ్సా లేకపోతే ఎవరు ఏమైనప్పటికీ ఆహ్, మన ప్రేమ ఇంపార్టెంట్ అంటున్నారు. ఐ యామ్ హోప్‌లెస్‌లీ ఇన్ లవ్ విత్ యూ. నాకు నా జీవితం పైన నాకు ఆశ లేదు. నీ లవ్ పైన ఆశ లేదు. ఆశ లేకుండానే నిన్ను లవ్ చేశాను. నిన్ను ఇష్టపడుతున్నాను అంటున్నారు. ఐ యామ్ హోప్‌లెస్‌లీ. ఆశ లేకుండానే ఆశ లేకుండానే మిమ్మల్ని ప్రేమిస్తున్నారంట, ఇష్టపడుతున్నారంట. మేబీ వాళ్ళు పెయిన్‌లో ఉన్నారేమో. ఐ కాంట్ మూవ్ ఆన్ హౌ హార్డ్ ఐ ట్రై. మీ నుంచి వాళ్ళు చాలా కష్టపడుతున్నారంట. మూవ్ ఆన్ అయిపోదాం, మిమ్మల్ని మర్చిపోదామని. కానీ ఎంత ట్రై చేసినా వాళ్ళు మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నారంట. అని వాళ్ళంటున్నారు. ఐ కాంట్ మూవ్ ఆన్ హౌ హార్డ్ ఐ ట్రై. వై ఐ డిడ్ంట్ స్పీక్ అప్ వెన్ ఐ హాడ్ ఛాన్స్. నాకు అవకాశం వచ్చినప్పుడు నేను నీతో ఎందుకు మాట్లాడలేకపోయాను ఓపెన్ అప్ అయ్యి అని అంటున్నారు. మాట్లాడుంటే బావుంటుంది గదా! అని ఇప్పుడు ఫీల్ అవుతున్నారు వాళ్ళు.
We were a mess, you and I, but you captivated my soul in many ways. మీరు వాళ్ళని చాలా ఆక్యుపై చేసేసారంట. మనిద్దరం చాలా ఫ్రెండ్లీగా చాలా ఆహ్, ఏమని చెప్పాలి? వి వాస్ ఎ మెస్. బట్ ఐ క్యాప్టివేట్ మై సోల్. బట్ యూ క్యాప్టివేటెడ్ మై సోల్ ఇన్ మెనీ వేస్. మీరు వాళ్ళని చాలా విధాలుగా ఆక్యుపై చేసేసారంట. అంటే వాళ్ళని వెళ్ళనీయకుండా లైక్ మీ అందంతో కానీ, లేకపోతే మీ మాట తీరుతో గానీ, మీ పద్ధతితో గానీ, మీ ప్రేమతో గానీ, వాళ్ళు ఈ రిలేషన్ వద్దనుకుని వెళ్ళిపోదాం అన్నప్పటికీ, మీ ప్రేమ వాళ్ళని మళ్ళీ వెనక్కి లాగేసిందంట. ఇట్ వాస్ మై లాస్ లూజింగ్ యూ. నిన్ను వదులుకోవడం, నిన్ను పోగొట్టుకోవడం అది నా లాస్. నిన్ను మిస్ అవ్వడం అనేది నా లాస్. నా జీవితంలో నేను చేసిన అతి పెద్ద పొరపాటు అంటున్నాను. సో, లాస్ట్ కార్డ్ చూద్దాం. ఐ రీరీడ్ ద వర్డ్స్ యూ రోట్ మీ. నువ్వు మీరు వాళ్ళకి రాసిన మెసేజెస్ కానీ, అవన్నీ తిరిగి చూసుకుంటూ ఉంటారంట. అంటే మళ్ళీ అవే మెసేజెస్, అవే టెక్స్ట్స్ మళ్ళీ తిప్పి చూసుకోవడము, మీ మధ్య జరిగిన కాన్వర్జేషన్ మళ్ళీ చదువుకోవడము, అలా చేస్తారంట. బికాస్ వాళ్ళకి మిస్ అయ్యారు కదా! ఇప్పుడు అర్థమైంది. అందుకే వాళ్ళు తిరిగి చూసుకుంటూ ఉంటారు. యువర్ లవ్ అండ్ ఎనర్జీ కెన్ హీల్ మై హార్ట్. మీ ప్రేమ, మీ ఎనర్జీ, ఆ జోష్ ఉంటుంది కదా మీ దగ్గర, లైక్ మీ ఎనర్జీ ఆహ్, లైక్ మీ ఇద్దరు కలిసున్నప్పుడు మీరు హ్యాపీగా ఉంటారు. లైక్ అది వాళ్ళ మనసుకి చాలా ప్రశాంతంగా అనిపిస్తుందంట. మీ ప్రేమ కానీ, మీరు ఇద్దరు కలిసున్నప్పుడు ఉండే ఎనర్జీ ఉంటుంది గదా! ఆ జోష్ ఉంటుంది గదా! అది వాళ్ళకి వాళ్ళ పడ్డ కష్టము, వాళ్ళ బాధలు అన్నీ తగ్గిపోతాయంట మీ ఎనర్జీతో. ఇప్పుడు మీ ఎనర్జీ వాళ్ళకివ్వట్లేదు గదా! అందుకే ఇట్ వాస్ మై లాస్ లూజింగ్ యూ అంటున్నారు. నాదే తప్పు నిన్ను వదులుకోవడం అంటున్నారు అందుకే. వాళ్ళకి మిమ్మల్ని వదులుకోవడం ఇష్టం లేదు. నాదే తప్పు అంటున్నారు వాళ్ళు. వాళ్ళ ఫీలింగ్స్ మీ పట్ల వాళ్ళ ఫీలింగ్స్ కరెక్టా? కాదా? అనేది వాళ్ళకర్థం గావట్లేదు. అంటే ఇప్పుడు సొసైటీ గురించి భయపడి నేను నీకు దూరంగా ఉన్నాను కానీ, అంటే చుట్టుపక్కల వాళ్ళు కానీ, రిలేటివ్స్ కానీ, లేకపోతే సొసైటీలో మన గురించి ఏమనుకుంటారు? స్టేటస్ కానీ, సొసైటీ కానీ, దాని గురించి ఆలోచించి నేను నీకు దూరంగున్నాను. కానీ ఏంటంటే, ఇప్పుడు నేను మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నా. దూరంగున్నప్పటికీ నేనిప్పుడు నిన్ను వదిలేసి నీ జ్ఞాపకాలని వదిలేసి నేను మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నా అంటున్నారు. నేను ఎందుకు నిన్ను వదులుకున్నాను అని ఇప్పుడు బాధపడుతున్నారు. సో, మీ మీ మధ్య జరిగిన మెసేజెస్ కానీ, కాన్వర్జేషన్స్ కానీ, అది మళ్ళీ గుర్తు చేసుకుంటున్నారు. తిరిగి ఆ మెసేజెస్ చదువుకుంటున్నారు, బాధపడుతున్నారు. అంటే మీరు, మీరు లేని లోటు వాళ్ళకిప్పుడు స్పష్టంగా తెలుస్తుంది. మీరుంటేనే వాళ్ళు హ్యాపీగా ఉండగలరు. వాళ్ళు హీల్ అవ్వగలరు. వాళ్ళకి కొంచెం ప్రశాంతంగా ఉండగలరు. ఎందుకంటే మీ ఎనర్జీ వాళ్ళకిస్తున్నారు గదా! ఇప్పుడు వాళ్ళు మీ ఎనర్జీ మిస్ అవుతున్నారు. అందుకే నాదే పొరపాటు అంటున్నారు. సో, చూద్దాము. క్లారిఫికేషన్ చేద్దాము. ఐ వాస్ వర్రీడ్ అబౌట్ స్టేటస్ ఇన్ సొసైటీ. ఎందుకొచ్చిందిక్కడ?
యూనివర్స్ క్లారిటీ ఇవ్వండి. ఐ వాస్ వరీడ్ అబౌట్ స్టేటస్ అండ్ సొసైటీ. ఎందుకు ఇక్కడ ఉంది? క్లారిటీ ఇవ్వండి. చూసారా? 4 ఆఫ్ కప్స్. ఎందుకు వరీ అయ్యారు? సొసైటీ కోసం, స్టేటస్ కోసం. కానీ ఇప్పుడు తను బాధలోనే ఉన్నాడు. మిమ్మల్ని కోల్పోయినందుకు. రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. అందుకే చూసారా వరీ. మీరెంత ఇష్టముందని మీరు మెసేజ్ చేసినా, కాల్ చేసినా ఆహ్, తన సైడ్ నుంచి మాత్రం రెస్పాన్స్ లేదు. సో, రిజెక్ట్ చేస్తూనే వచ్చారు వాళ్ళు. ఇప్పుడు వర్రీ అవుతున్నారు. ఐ వాస్ వర్రీడ్ అబౌట్ స్టేటస్ అండ్ సొసైటీ. నేను స్టేటస్‌కి, సొసైటీకి భయపడి నేను నిన్ను దూరం పెట్టాను. ఆహ్, నా మనస్ఫూర్తిగా నేను నిన్ను దూరం పెట్టాలి అనుకోలేదు అంటున్నారు. నాకు నిన్ను దూరం పెట్టడం ఇష్టమేం కాదు. నేను ఇక్కడ బాధపడుతూనే ఉన్నాను. కానీ సొసైటీ గురించి కానీ, చుట్టుపక్కల వాళ్ళేమనుకుంటారు, లేకపోతే ఫ్రెండ్స్ ఏమనుకుంటారు, ఫ్యామిలీ వాళ్ళేమనుకుంటారు అని వాళ్ళు భయపడి మిమ్మల్ని దూరం పెట్టారంట. ఐ వాస్ అన్‌ష్యూర్ ఆఫ్ మై ఫీలింగ్స్ ఎందుకుందిక్కడ? వాళ్ళకి మీ వైపు యాక్షన్ తీసుకోవాలనుంది. మీ దగ్గరకు రావాలనుంది. కానీ దానికి ఆ పర్సన్‌కి క్లారిటీ లేదు. వస్తే ఏమో, రాకపోతే ఏమో, యాక్షన్ తీసుకోవచ్చా? తీసుకోవద్దా? అసలు నిజంగా నాకిష్టముందా? ఆ పర్సన్ అంటే ఇష్టం లేదా? అసలా అర్థం గావట్లేదు వాళ్ళకి. ఏం చెయ్యాలో అర్థం గావట్లేదు. అందుకే ఐ వాస్ అన్‌ష్యూర్ ఆఫ్ మై ఫీలింగ్స్ అంటున్నారు. తనకొక క్లారిటీ లేదు. మీ సైడ్ యాక్షన్ తీసుకోవాలనుంది. మీ దగ్గరికి రావాలనుంది వాళ్ళకి. కానీ ఏంటంటే వాళ్ళకి క్లారిటీ మిస్ అవుతుంది. అందుకే తనకి రావాలని ఉన్నా కూడా ఇది ఎంత వరకు కరెక్టు? ఇప్పుడు నేను వెళ్ళడం కరెక్టా? కాదా? అని ఆలోచిస్తున్నారు. ఐ స్టిల్ సీ యువర్ పిక్చర్స్. ఎందుకుందిక్కడ? వెయిట్ చేస్తున్నారండి. మీకోసం వెయిట్ చేస్తున్నారు. అందుకే మీరేమన్నా తిరిగొస్తారా? లేకపోతే మీ మీరేం ఆలోచిస్తున్నారు? మీ సైడ్ ఎలా ఉంటుంది? అంటే ఇప్పుడు వద్దని వదిలేసుకొని వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ తిరిగి వస్తే మీరెలా రిసీవ్ చేసుకుంటారు? మీరు ఒప్పుకుంటారా లేదా వాళ్ళని? అని వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. మీ సైడ్ నుంచి ఏమన్నా పాజిటివ్ రెస్పాన్స్ వస్తుందా? అని వెయిట్ చేస్తున్నారు. అందుకే మీ సైడ్ నుంచి ఏం రెస్పాన్స్ లేని టైంలో వాళ్ళు మీ పిక్చర్స్ చూస్తూ అలా గడిపేస్తున్నారు. వెయిట్ చేస్తున్నారు. ఇన్ ద ఎండ్ అవర్ లవ్ మ్యాటర్స్. ఎందుకుందిక్కడ? క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. ఆఖరికి మన ప్రేమే నాకు ముఖ్యం అని ఎందుకంటున్నారు? సో, వాళ్ళు మనీ కావాలి, మనీ కోసం కానీ మే హెల్త్ ఇష్యూస్ ఉండి కానీ, సో, వాళ్ళు మీకు దూరంగా వెళ్ళిపోయి ఉండొచ్చు. మూవ్ ఆన్ అయిపోయి ఉండొచ్చు. కానీ ఏదేమైనప్పటికీ చివరికి మన ప్రేమే నాకు ముఖ్యము అంటున్నారు. నేను నిన్ను వదిలేసి వెళ్ళిపోయినా సరే, మనీ కోసం నేను నిన్ను వదిలేసి ఎళ్ళిపోయాను. లేకపోతే నా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని నేను నిన్ను వదిలేసి వెళ్ళిపోయాను. ఆహ్, కానీ చివరికి నాకు మన ప్రేమ ముఖ్యం. మనిద్దరం కలిసున్నా, కలిసి లేకపోయినా, మాట్లాడుకున్నా, మాట్లాడుకోకపోయినా, చివరికి నాకు నీ మీద ఉన్న ప్రేమ ఇంపార్టెంట్ అంటున్నారు. ఇట్ వాస్ మై లాస్ లూజింగ్ యూ. ఎందుకిక్కడుంది? చూసారా?
పెయిన్ ఫీల్ అవుతున్నారు. ఇట్ వాస్ మై లాస్ లూజింగ్ యూ. నిన్ను వదులుకోవడం నాదే తప్పు, నాదే పొరపాటు అంటున్నారు కదా! ఎందుకంటే ఇప్పుడు ఎందుకు వాళ్ళలా అంటున్నారు? బాధపడుతున్నారు, పెయిన్‌లోకి ఉన్నారు. మేబీ వీళ్ళు మీకు మోసం గూడా చేసుండొచ్చు. బ్యాక్ స్టాబ్ ఫీల్ అవుతున్నారు. అంటే మీకు తెలియకుండా థర్డ్ పార్టీ కూడా ఉండుండొచ్చు వాళ్ళ లైఫ్‌లో. అది మీకు చెప్పకపోయి ఉండొచ్చు. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క సినారియో ఉంటుంది. అందరికీ ఇదే ఉండాలని గ్యారంటీ లేదు. సో, నిన్ను మోసం చేయడము, లేకపోతే ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు అని మిమ్మల్ని వదిలేసుండొచ్చు. అది కూడా అయ్యుండొచ్చు. ఇట్ వాస్ మై ఎందుకు నాదే తప్పు, నిన్ను వదులుకోవడం నాదే తప్పు ఎందుకంటున్నారు? ఇప్పుడు వాళ్ళకి తెలిసొచ్చింది. బాధపడుతున్నారు. నిన్ను మోసం చేశాను. నీకు మోసం చేశాను, అన్యాయం చేశాను. నాదే తప్పు. నిన్ను వదులుకోవడం నాదే తప్పు అంటున్నారు. చాలా పెయిన్‌లో ఉన్నారు. డిప్రెషన్‌లో ఉన్నారు వాళ్ళు. నా జీవితంలో చేసిన అతి పెద్ద పొరపాటు అంటున్నారు. ఐ యామ్ హోప్‌లెస్‌లీ ఇన్ లవ్ విత్ యూ. బికాస్ ఐ యామ్ హోప్‌లెస్‌లీ ఇన్ లవ్ విత్ యూ. ఇక్కడ ఎందుకొచ్చింది అంటే, వాళ్ళు మీకన్నా ఏజ్‌లో ఆహ్, తక్కువ అయ్యుండొచ్చు. లైక్ ఏజ్‌లో మీకన్నా చిన్న అయ్యుండొచ్చు. అందుకే వాళ్ళు మీ మీద ఎక్కువ ఆశ లేదు. బికాజ్ వాళ్ళకి అంత ప్రేమ లేదని చెప్పాలి. ప్రేముంది గానీ అంత ఓవర్‌గా లేదు లవ్. అందుకే ఐ యామ్ హోప్‌లెస్‌లీ ఇన్ లవ్ విత్ యూ. నాకు ఆశ లేదు. ఈ లవ్ సక్సెస్ అవుతుంది. ఆహ్, సక్సెస్ చెయ్యాలి అన్న ఆశ లేదు వాళ్ళకి. ఆశ లేకుండానే మిమ్మల్ని ఇష్టపడుతున్నారంట. ఎందుకంటే మీ అంటే వాళ్ళు మీకన్నా ఏజ్‌లో తక్కువయ్యుండొచ్చు. ఆ డిఫరెన్సెస్ వాళ్ళకి తెలిసుండొచ్చు కదా! ఈ లవ్ సక్సెస్ అవ్వదు. అంటే మ్యారేజ్ వరకు వెళ్ళదు ఈ రిలేషన్ అనే విషయం వాళ్ళకి కూడా తెలుసు కాబట్టి ఆశ లేకపోయినా సరే హ్మ్. కానీ మీరంటే ఇష్టం ఉంది కాబట్టి ఇంకా మీతో రిలేషన్‌లో ఉండాలి అనుకుంటున్నారు. ఐ కాంట్ మూవ్ ఆన్ హౌ హార్డ్ ఐ ట్రై. ఎందుకిక్కడుంది? వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నారంట. చూసారా? హెల్ప్‌లెస్ సిట్యుయేషన్‌లో ఉన్నారు. 4 ఆఫ్ వర్డ్స్. సో, మీ గురించి ఆలోచించి, ఆలోచించి వాళ్ళు మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నారు. ఎంత మూవ్ ఆన్ అవుదామని వాళ్ళు ట్రై చేసినప్పటికీ, మీ ఆలోచనలు, మీ జ్ఞాపకాలు లైక్ మెమోరీస్ అవన్నీ వాళ్ళకి గుర్తొస్తున్నాయి. సో, ఇక నేనేం చేయలేను. దేవుడా! నువ్వే నన్ను కాపాడాలి. నా ప్రయత్నం నేను చేస్తున్నాను. కానీ నేనెందుకు మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నాను? నేనెందుకు మర్చిపోలేకపోతున్నాను? మళ్ళీ మళ్ళీ నాకే ఎందుకు గుర్తొస్తున్నాయి. నేను వద్దనుకున్నా నాకెందుకు నా పర్సన్ గుర్తొస్తున్నారు అని అనుకుంటున్నారు. ఆలోచిస్తున్నారు. ఓకే. వాళ్ళ ఆలోచనలన్నీ మీ చుట్టూ ఉన్నాయి. సో, అందుకే వాళ్ళు మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నారు. ఎంత ప్రయత్నించినా కూడా. చూసారా? బాటమ్ ఆఫ్ ద డెక్ కూడా ఆలోచనలు. లవర్స్ కార్డ్. సో, లవ్ ఉంది వాళ్ళకి మీ మీద. అందుకే మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నారు. వై డిడ్n't ఐ స్పీక్ అప్ వెన్ ఐ హాడ్ ఛాన్స్. నాకు అవకాశం వచ్చినప్పుడు నేనెందుకు మాట్లాడలేకపోయాను అని ఎందుకంటున్నారు? లవ్. సో, మీరు అంటే వాళ్ళు ఏంటంటే మీరు
ప్రేమ చూపించినప్పుడు వాళ్ళు మేబీ రిజెక్ట్ చేసుంటారు. నాకిష్టం లేదు, నాకొద్దు అని అలా చెప్పుంటారు. ఇప్పుడు బాధపడుతున్నారు. నాకు అవకాశం వచ్చినప్పుడు నేనెందుకు మాట్లాడలేకపోయాను? నన్ను సో, నేను మీరు ప్రపోజ్ చేసినప్పుడు మీరిష్టం ఉంది అని మీరు చెప్పినప్పుడు మేబీ తను రిజెక్ట్ చేసుండొచ్చు. ఇప్పుడు ఎందుకు మాట్లాడలేకపోయాను అని బాధపడుతున్నారు. మీరేమో మేబీ ఇప్పుడు చాలా స్ట్రాంగ్ అయిపోయి ఉంటారు. సో, చూసారా? డెత్ కార్డొచ్చింది. ఈ రిలేషన్ ఎండ్ అయిపోయింది. ఇప్పుడు వాళ్ళకి మీ మీద ప్రేమ వస్తుంది. ఇప్పుడు ఆలోచిస్తున్నారు. నాకు అవకాశం వచ్చినప్పుడు ఎందుకు ఈ రిలేషన్‌ని యూజ్ చేసుకోలేదు? ఎందుకు తన ప్రేమని అర్థం చేసుకోలేకపోయాను? ఎందుకు ఈ రిలేషన్‌ని ఎండ్ చేశాను? అప్పుడే నేను మాట్లాడుంటే బావుండేది. ఈ ఈ సిట్యుయేషన్ వరకు, ఈ పరిస్థితి వరకు వచ్చుండేది కాదు అని ఆలోచిస్తున్నారు. ఓకే. ఇప్పుడు వాళ్ళకి మీ పైన ప్రేమ ఓవర్‌ఫ్లో ఓవర్‌ఫ్లో అవుతుంది. ఎక్కువైపోయింది. అందుకే వాళ్ళు మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నారు. We were a mess, and you and I, but you captivate my soul many ways. ఓకే. బ్యాలెన్స్ చేయలేకపోయారంట. మీరంటే ఇష్టం ఉన్నప్పటికీ, మీరు ఎంత ఆక్యుపై చేసేసినప్పటికీ, వాళ్ళని ఎంత ప్రేమించినప్పటికీ, అంటే ఆ టైంలో మీరు చూపించిన ప్రేమ గాని, అది వాళ్ళకి ఓవర్ అనిపిచ్చింది. ఓవర్ అనిపిచ్చి వాళ్ళు మిమ్మల్ని వద్దనుకున్నారు. చూసారా? స్టెబిలిటీ లేదు. బ్యాలెన్స్ చేయలేకపోయారు. ఇప్పుడు మాత్రం, ఇప్పుడు మాత్రం అంటున్నారు. సో, యూ క్యాప్టివేటెడ్ మై సోల్ ఇన్ మెనీ వేస్. మీరు ఎంత ఆ పర్సన్‌ని లైక్ అట్రాక్ట్ చేయడానికి కానీ, వాళ్ళని మీ వైపుకు ఆహ్, అట్రాక్ట్ చేయడానికి కానీ మీరెంత ప్రయత్నించినా సరే, వాళ్ళు అంత కమిట్మెంట్ ఇవ్వలేదు. అంత స్టెబిలిటీగా ఉండలేకపోయారు. ఈ రిలేషన్‌ని బ్యాలెన్స్ చెయ్యలేకపోయారు. ఇప్పుడు అంటున్నారు, "నువ్వు నన్ను చాలా రకాలుగా ప్రయత్నించావు. నా ప్రేమని ఆహ్, గెలుచుకోవడానికి. కానీ నాదే తప్పయింది. అప్పుడు నేను అర్థం చేసుకోలేకపోయాను" అంటున్నాడు. వై హియర్ ఐ రీరీడ్ ద వర్డ్స్ యూ రోట్ మీ. ఎందుకు చదువుతున్నారు వాళ్ళు మీ మెసేజెస్? ఏం రాసారు మీరసలు? అంత మళ్ళీ మళ్ళీ వాళ్ళు చదువుకోవడానికి? లాంగ్ టర్మ్ రిలేషన్, మ్యారేజ్ ఆర్ లాంగ్ టర్మ్ రిలేషన్ కావాలి అనుంది వాళ్ళకి మీతో. ఒకవేళ ఇది హస్బెండ్ అండ్ వైఫ్ అయితే మీతో కలిసి వాళ్ళు లైఫ్ లాంగ్ ఉండాలి అనుకుంటున్నారు. అందుకే ఆ వర్డ్స్ కానీ, ఆ మెసేజెస్ కానీ మళ్ళీ మళ్ళీ చదువుకుంటున్నారు. వాళ్ళకి మీతో ఇంకా లైఫ్ లాంగ్ ఈ రిలేషన్ కంటిన్యూ చేయాలనుంది. అందుకే ఇది చదువుకుంటున్నారు వాళ్ళు. అండ్ ఇది వేరే రిలేషన్ అయితే లాంగ్ టర్మ్ ఉండాలని. ఓకే. అండ్ ఒకవేళ ఇది లవర్స్ చూస్తూ ఉంటే గనక వాళ్ళు మ్యారేజ్ కావాలి మీతో అనుకుంటున్నారు. ఎందుకు చూస్తున్నారు? లాంగ్ టర్మ్‌గా మీతో ఉండాలని. వాళ్ళు ఆ మెసేజెస్ చదువుకుంటూ ఉంటున్నారు. సో, ఆ మెసేజెస్ చదువుకోవడం వల్ల బ్యాక్ వెళ్ళి మళ్ళీ వాళ్ళ ప్రేమ మళ్ళీ మీకొచ్చి చెప్పాలి అనుకుంటున్నారు. సో, చూసారా? వద్దనుకోని వెళ్ళిపోయారు. ఇప్పుడు మీతో ఇలా ఉండాలి అనుకుంటున్నారు. ఎంత కరెక్ట్ ఎనర్జీస్ వచ్చాయి చూసారా? మీరు వద్దు, మీరెంత ప్రేమ చూపించినా వద్దు, నాకు పర్లేదు, నేను హ్యాపీగా ఉండగలను అని ఓవర్ కాన్ఫిడెన్స్‌తో వెళ్ళిపోయారు. నువ్వు లేకపోయినా పర్లేదు. నేను హ్యాపీగా మూవ్ ఆన్ అయిపోగలను. నీ ప్రేమ నాకేం అక్కర్లేదు అని వెళ్ళిపోయారు. కానీ ఇప్పుడు చూడండి,
లాంగ్ టర్మ్‌గా మీతో ఉండాలి అని అనుకుంటున్నారు. అందుకే కదా మళ్ళీ మెసేజ్ చూస్తున్నారు. వద్దనుకోని వెళ్ళిపోయిన వాళ్ళు ఎందుకు చూస్తారు? మళ్ళీ ఇప్పుడు మీరు కావాలి అనిపిస్తేనే గదా! అది ఓకే. ఇదే అండి ఇవాల్టి రీడింగు. ఎంతమందికి వీడియో రెసొనేట్ అయింది అని నాకు కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అండ్ మీకు ప్రైవేట్ రీడింగ్స్ కావాలి అంటే స్క్రీన్ పైన కనిపించే నంబర్‌కి కానీ ఆర్ కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో కూడా నా వాట్సాప్ నంబర్ ఉంది. సో, వాట్సాప్‌కి మాత్రమే మెసేజ్ చేయండి. కాల్స్ చేయకండి ప్లీజ్. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్. బై. టేక్ కేర్.